హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 అతి కొద్ది రోజుల్లో జరగబోతుంది. అండ్ దానికంటే ముందు మనకు ఈ ఛానల్లో మీకు తెలుసు ఐపీఎల్ కబడ్డీ అప్డేట్స్ ఉంటాయి, మెయిన్గా ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్ కోసమే ఒక ప్రత్యేకంగా మనకి ఇందులో న్యూస్ అయితే ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫెంటాస్టిక్ ప్రతి అప్డేట్ మీకు దొరుకుతుంది ఐపీఎల్ అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ కూడా. ఎస్ఆర్హెచ్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఇద్దరు ప్లేయర్స్లో ఎవరుంటే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒక ఆల్రౌండర్ ఈసారి కొన్నారు. 20 కోట్ల పైన పెట్టి ప్యాట్ కమిన్స్ని కొన్నారు. అంత డబ్బు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆడిస్తారు, అది మనకు తెలిసిందే. కానీ టీంలో 4 విదేశీ ప్లేయర్స్ అవసరం మాత్రమే ఉంటుంది. అండ్ ఈ మధ్య మనకు సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి బౌలర్గా మనకు బాగా తెలుసు, అతడే మార్కో యాన్సన్. కానీ ఇతను మనకు సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో చెలరేగిపోతున్నాడు. ఐడెన్ మార్కరమే ఆశ్చర్యపోయేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. 6 సిక్స్లు 4 ఫోర్లతో టీంను సింగిల్ హ్యాండ్ గెలిపించాడు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ మీద 71 రన్స్ కొట్టాడు 31 బాల్స్లో. అండ్ ఇది రెండో హాఫ్ సెంచరీ మనకు T20లో. మార్కో యాన్సన్ బౌలింగ్లో కూడా 2 వికెట్లు తీశాడు, 34 రన్స్ ఇచ్చి మనకు ప్లే ఆఫ్కు కూడా అక్కడ సన్ రైజర్స్ టీం అయితే చేరుకోవడం జరిగింది. సో మొత్తానికి ఈ మార్కో యాన్సన్ బ్యాటింగ్ చూస్తుంటే మాత్రం చాలా బిగ్ హిట్స్, అన్ని సిక్స్లు కొట్టడం జరుగుతుంది, 6లు 4లు. సో ఇతడికి కూడా ఛాన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే ఒక మంచి లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్. స్టార్టింగ్లో ఇతడు చాలా హెల్ప్ఫుల్ అవుతాడు. ఈ విధంగా చూసుకుంటే 4 విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ప్యాట్ కమిన్స్ అండ్ మార్కో యాన్సన్ ఇద్దరిని ఆడించాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. లేకపోతే 20 కోట్లు పెట్టినా కూడా ప్యాట్ కమిన్స్ను పక్కన కూర్చోబెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే కేవలం 4 విదేశీ ప్లేయర్స్ కాబట్టి. అండ్ మొత్తానికైతే మార్కో యాన్సన్ హిట్టింగ్ మాత్రం మామూలుగా లేదు, బ్యాటింగ్లో చాలా ఇంప్రూవ్ అయ్యాడు, ఎందుకంటే 2 హాఫ్ సెంచరీలు అండ్ వరుసగా ఇతను హిట్టింగ్ చేస్తున్నాడు. టాప్ ఆర్డర్లో కూడా ఇతన్ని పంపిస్తున్నారు. సో మొత్తానికైతే ఎస్ఆర్హెచ్లో కూడా ఇతను ఇలానే టాప్ ఆర్డర్లో పంపించి ఓన్లీ హిట్టింగ్కే పెడితే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఇద్దరిట్లో ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి.